ఇంతగా నన్ను ప్రేమించిన మీరు చాలా చిన్నది అడుగుతున్నారు. నాకు ఆ చిన్నది చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను కానీ నువ్వు కబురు పెట్టిన వెంటనే నేను వచ్చేస్తే నీ తమ్ముడు చచ్చిపోడు. నాకు తెలుసు నీ తమ్ముడు చావడు. కానీ నీ తమ్ముడు చావకపోతే ఈరోజు ప్రపంచమంతటా మరియ పేరు, మార్త పేరు, బేతనీయ పేరు, లాజరు పేరు ఎవరికి అర్థమవుదు. నీవు నమ్ముకున్న నీ ఇంటి దేవుడు చాలా గొప్పోడని ఎవరికీ తెలియదమ్మా, ఎవరికీ తెలీదు. నేను ముందుకుండా వచ్చేసి నువ్వు పిలిచిన వెంటనే నేను రెస్పాండ్ అయిపోయి ఉండుంటే లాజరు ఎవడో ఇప్పుడు తెలియదు, మార్త ఎవరో ఎవరికి తెలియదు, మరి ఎవరో. మీరు ఆశించుచున్నప్పుడు మీరు చాలా చిన్న మనసుతో ఆశిస్తారు. నా విజన్ వేరు, మీ విజను, నేను చూసే దృక్కోణం వేరు, మీరు చూసే దృక్కోణము. ఇది చేసే ప్రభువా, ఇది చాలు తండ్రి అనుకున్న రకం మంది. దేవుడు అలా కాదు. నాలాంటి వాడు ఏదైనా ఒక కార్యం చేస్తే నేను ఎంతటి వాడనో నీవు కూడా అంతటి వాడు అవ్వాలని, నేను ప్రేమించిన అలాగే ప్రేమిస్తాను, నేను ద్వేషించిన అలాగే ద్వేషిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడు, మరియా నమ్ముచున్నావా, నీ తమ్ముడు లెగుస్తాడు తెలుసా అంటే, తెలుసులే ప్రభువా, పునరుత్థాన దినం నాడు అందరూ లెగుస్తారు, మా తమ్ముడైనా ఏంటి అందరూ లెగుస్తారు అనుకున్నాను. కాదు మరియా, పునరుత్థాన దినం వరకు ఆగొద్దు. నేను దినాలకి బద్ధుడైపోయిన దేవుడను, గడియలకు బద్ధుడైపోయిన దేవుడను, ముహూర్తం ప్రకారం పనిచేసే దేవుడు నేను కాను. అసలు పునరుత్థానం ఎవరు? నేనే కదా. జీవం ఎవరు? నేనే కదా. ప్రాణం ఎవరిది? నాదే కదా. నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల నీవు గొప్ప మహిమను చూస్తావు మరియా. దేవుడికి స్తోత్రం కలుగునుగా అని చెప్పి, నీవు బేతనీయలో మా పేరుండిపోతే చాలు, బేతనీయకు లాజరు తెలిస్తే చాలని చిన్న చిన్న దర్శనాలను, చిన్న చిన్న ప్రణాళికలు వేసుకున్నావు మరియా. కానీ నేను అలాగే చేయట్లేదు. నా మరియ పేరు, నా మార్త పేరు, నేను ప్రేమించిన నా ప్రియమైనటువంటి లాజరు పేరు ప్రపంచమంతటా మారుమ్రోగాల. దేవుడికి స్తోత్రం కలుగునుగా.